బోనస్ ముందు కొనాలా వెనక్కి కొనాలా? ఎక్కువ మందికి ఇది డౌట్ ఉంటుంది. ఎక్కడ కొనాలి? బోనస్ ముందు కొంటే ఒక ఎత్తా, లేకపోతే వెనక కొంటే మంచిదా? జనరల్గా రెండు ఒకటే. కానీ లాంగ్ టర్మ్లో మన వెల్త్ డబల్ అవుతుంది. సో డెఫినెట్గా ఇప్పుడు ఏదైనా 100 రూపాయలు స్ప్లిట్ అయ్యి 50 రూపీస్ లేకపోతే బోనస్ 1:1 అన్నప్పుడు 50 రూపీస్ అయిపోద్ది. అదే లాంగ్ రన్ లో మళ్ళీ 100 రూపీస్ అయిపోయింది అనుకోండి, మన ఒరిజినల్ రేట్ వచ్చినట్టే, ఆ షేర్ ఫ్రీగా వచ్చినట్టే. సో లాంగ్ రన్ లో 200 అనుకోండి, డెఫినెట్ గా మల్టిపుల్ అవుతుంది. సో ఈ బోనస్ కి ముందు కొనాలా వెనక కొనాలా అనే క్వశ్చన్ కి రెండు ఒకటే. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆ తక్కువ రేట్ లో కొనుక్కోవడం కంటే, ఎప్పుడైతే ఇప్పుడు బోనస్ ఇదైపోయిన తర్వాత తక్కువలో కొంటాం, ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఆ యావరేజ్ రేట్ కంటే తక్కువ వస్తుంది. ఆ తక్కువలో కొంటే దొరికితే ఓకే, దొరకకపోయినా లాంగ్ టర్మ్ లో ఉంటే డబుల్ అయితే మనకి హ్యాపీగా ఉంటుంది. సో బోనస్ కి రైట్స్ కి ముందు కొన్నా ఒకటే, వెనక్కి కొన్నా ఒకటే. బట్ ఇన్వెస్ట్మెంట్ లో నెంబర్ ఆఫ్ షేర్స్ పెరుగుతాయి కాబట్టి లాంగ్ రన్ లో మన ఒరిజినల్ రేట్ వచ్చినప్పుడు మనకి మన పోర్ట్ఫోలియో మనకి ఎక్కువ ఇదవుతుంది, వాల్యూ ఎక్కువ అవుతుంది. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. లాంగ్ టర్మ్ కి డెఫినెట్ గా మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. బట్ బోనస్ ఇష్యూ అప్పుడు ఏం చేయాలనేది, ముందా వెనక అనేది ఎప్పుడు కొన్నా ఒకటే, సమానమే.